గైస్, ఇంకో వీడియోకి స్వాగతం. అండ్ మనం నెక్స్ట్ ఇంకో మేజర్ డివైస్ గురించి చూద్దాం. దీన్ని డివైస్ అనే చెప్పవచ్చు. అండ్ దాని పేరే మల్టీమీటర్. మీరు చాలాసార్లు ఏంటో మల్టీమీటర్ అంటే ఏంటి, ఎలాగుంది అని. ఓకే, కొంచెం కెమెరా అడ్జస్ట్ చేస్తాం. ఓకే, మల్టీమీటర్ అంటే ఏంటో అని సింపుల్ ఒక కాంపోనెంట్స్ మనం ఏదైతే చెప్పామో 2 మెయిన్ పాయింట్స్, వోల్టేజెస్ అండ్ కరెంట్, దాన్ని మెజర్ చేసే వాడుతుంది. ఆ రెండే కాకుండా మనం రెసిస్టర్స్, ఇందాక చెప్పుకున్నాం రెసిస్టర్స్, అలాగే వేరే ఇంకా కొన్ని కెపాసిటర్స్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని టెంపరేచర్ సపోర్ట్ చేస్తాయి, ఇంకా చాలా సపోర్ట్ చేస్తాయి. బట్ మేజర్గా వాడేది మాత్రం వోల్టేజ్కి, యాంపేర్కి మెజర్ చేసేకి, వోల్టేజ్ కరెంటు మెజర్ చేసేకి. అండ్ రెసిస్టర్స్ కూడా చాలా ముఖ్యం. టీవీ మెకానిక్స్ ఎక్కువగా ఇవి పెట్టుకొని ఏదో చెక్ చేస్తుంటారు, మనకి ఏం అర్థం కాదు. బట్ అది సింపుల్, వాళ్ళు రెసిస్టర్ చూస్తుంటారు, లేదంటే వోల్టేజ్ చూస్తుంటారు, అక్కడ ఎంత ఉండాలి. ఇది ముఖ్యంగా పాత టీవీ రిపేర్ చేసే వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. ఎందుకంటే మోడర్న్ టీవీస్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ వస్తాయి, తీసి పెట్టేస్తాయి. ఇప్పుడున్న చైనీస్ టెక్నాలజీ అంతా చాలా ఫాస్ట్ ఉండట్లేదు. సో మనం మల్టీమీటర్ గురించి ఒక లుక్ చేసుకున్నాం. ఇందులో 2 ప్రోబ్స్ ఉంటాయి. ఇవి యాక్చువల్లీ ప్రోబ్స్ అంటారు దీన్ని. దీంట్లో ఒకటి పాజిటివ్ ప్రోబ్ అండ్ ఒకటి నెగిటివ్ ప్రోబ్. దీంట్లో ఒకటి కామన్ ఉంటుంది. కామన్ అంటే ఏం లేదు, గ్రౌండ్ అని అనొచ్చు. గ్రౌండ్ అంటే ఒక నెగిటివ్ టెర్మినల్ అన్న, లేదంటే ఏదైనా వైర్ని అర్త్ కనెక్ట్ చేసినప్పుడు దాన్ని గ్రౌండ్ అంటారు. ఓకే, ఇది గ్రౌండ్ అనొచ్చు. ఇక్కడ వోల్టేజ్ రెసిస్టర్ అని సింబల్ ఉంటుంది. ఓమ్ సింబల్, యాక్చువల్లీ ఓమ్ సింబల్ రెసిస్టర్స్ వాడతారు. రెసిస్టెన్స్ యూనిట్ వచ్చి ఓమ్. సో దానికి ఈ సింబల్ ఉంటుంది. ఇది మిల్లీ యాంప్స్ వరకు సపోర్ట్ చేస్తుంది టెర్మినల్ అని, 20 యాంప్స్. దీన్ని డీటెయిల్గా ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఇది యాక్చువల్లీ పవర్ స్విచ్ ఉండాలి, నా స్విచ్ పోయింది. సో నేను దీన్ని ఇలా రిపేర్ చేసుకున్నాను. ఈ హార్డ్వేర్ తెలుసుకోవడం వల్ల ఏమంటే మన చుట్టూ ఉన్న కాంపోనెంట్స్ ఏమైనా పోయినా కూడా మనం చేసుకోవచ్చు. బట్ మనం ఏవైతే సాఫ్ట్గా ఉంటాయో మనం చేసుకోవడం బెటర్. అయినంతవరకు టెక్నీషియన్ హెల్ప్స్ హైయర్ లెవెల్ వోల్టేజెస్కి దానికి పిల్లడం చాలా మంచిది. అంటే ఒక రొటేటింగ్ నాబ్ ఉంటుంది దానికి. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో రెజిస్టార్స్లో కన్నా కొన్ని ఆటో రేంజ్ దొరుకుతాయి, కొన్ని మాన్యువల్ రేంజ్ దొరుకుతాయి. ఇది మాన్యువల్ రేంజ్ నాతో వచ్చి. మాన్యువల్ రేంజ్ అంటే ఏం లేదు, ఇక్కడ వోల్ట్ అని చూడాలి. దీంట్లో 200 అనేది ఉంది. ఓకే, ఫోకస్ చేస్తాం కొంచెం. ఓకే, ఇక్కడ 200 అనేది ఉంది. ఈ 200, 2 volts, 20 volts, 200 volts అనేది నేను ఏ వోల్టేజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వోల్టేజ్ దాటిపోతే నాకు ఇది చీప్ క్వాలిటీ కాబట్టి 1 అని చూపిస్తుంది. నేనేమి హయ్యర్ క్వాలిటీ రికమెండ్ చేయను. ఫ్లూక్ చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. మాస్టెక్ ఓకే, స్టాండర్డ్ అండ్ కంపారిటివ్ ప్రైస్ ఫ్రెండ్లీ బ్రాండ్. అది తీసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఇది వచ్చి డాటా హోల్డ్ బటన్, కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి లేదు. కొన్నిటికి బ్యాక్ లైట్ బటన్ ఉంటుంది, కొన్ని వేరే అవుతాయి. మీరు దాని మాన్యువల్ చూస్తే మీకు ఆపరేట్ ఎలా చేయాలో అర్థం. నాకు ఇక్కడ CX అని ఇచ్చారు చూడండి, ఇది కెపాసిటెన్స్ చూసేకి. నేను ఇది ఉందనే దీన్ని సెలెక్ట్ చేసుకోవడం చెప్పింది. అండ్ నాకు ఇది అరౌండ్ 250 రూపీస్ పడింది అంతే. ఓకే, లోకల్ మార్కెట్లో తీసుకున్నాను, నేనేమి ఆన్లైన్ తీసుకోలేదు. ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. బట్ తీసుకునేటప్పుడు కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఫ్యూజ్డ్ ఉండేవి తీసుకోండి ఆల్మోస్ట్. ఎందుకంటే కొంచెం సేఫ్టీ కంపారిటివ్లీ వితౌట్ ఫ్యూజ్డ్. అండ్ ఇవి ప్రోబ్స్ ఆర్ టెస్ట్ లీడ్స్ అంటారు చాలా జనరల్గా అయితే. దీంట్లో 2 ఉంటాయి మనకి. సో మనం ఎప్పటికీ మారని ఒక టర్మినల్ అంటే కామన్. సో బ్లాక్ అంటే గ్రౌండ్, నెగిటివ్ ఎలా అన్నా పిలుచుకోవచ్చు మీరు. దీన్ని ఇక్కడ కామన్గా కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు దీన్ని ఇక్కడ కరెక్ట్ చేస్తాను. కరెంట్ చెక్ చేసేటప్పుడు ఈ పక్క, ఎందుకంటే కరెంట్ అన్నది మనం ఎప్పుడు మెజర్ చేసినా కూడా సీరియల్లో పెట్టి మెజర్ చేయాలి. వోల్టేజ్ అనేది ప్యారల్లో పెట్టి మెజర్ చేయాలి. సో మా వోల్టేజ్ అంటే యాక్చువల్గా పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటారు, దానికి ప్యారల్లోనే పెట్టి చేయాల్సి వస్తుంది. సో వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు వోల్టేజ్ పెట్టి నేను కనెక్ట్ చేసి దీన్ని, ఈ నాబ్ని ఎప్పుడైతే వోల్టేజ్కి మార్చాలి. దాన్ని నేను పొరపాటున కరెంట్లో పెడితే ఏం కాదు, ఎందుకంటే ఇట్స్ అ వోల్టేజ్ కదా, పిన్స్ వేరైతే. అదే మీరు ఇక్కడ కరెంట్లో పెట్టి వోల్టేజ్ చెక్ చేసేకపోయారంటే చాలా పెద్ద డేంజర్ అవుతుంది. సో బీ అలర్ట్. ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో మల్టీమీటర్ని కొంచెం అలర్ట్గా ఉండండి. చిన్న కరెంట్ అయితే ఏదైనా 1 mA, 100 mA అయితే ఏం పెద్దగా ప్రాబ్లం ఉండదు. బట్ హయ్యర్ వోల్ట్స్ అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి మెజర్ చేసేప్పుడు పోదండి. అండ్ మీ 230 volt సాకెట్స్తో దీన్ని మెజర్ చేయొచ్చు అఫ్కోర్స్, కానీ మెజర్ చేయదండి. నేను రికమెండ్ కూడా చేయను మెజర్ చేయమని. సో మనం ఇప్పుడు సింపుల్గా ఒక సెల్ది వోల్టేజ్ ఎంత మెజర్. సో నేను ఒక సెల్ అయితే తెచ్చేసాను, దీన్ని ఇక్కడ పెట్టాను. ఈ సెల్ 1.5 volts మనకు తెలిసిందే. ఇది ఒక AAA బ్యాటరీ. ఇది ఏంటి 1.5 ఉంటుంది. సో మనం రేంజ్ 2 పెట్టుకుంటే సరిపోతుంది. 2 పెట్టాను. కెమెరా అంత క్వాలిటీ లేదు గైస్, ప్లీజ్ సారీ. అండ్ దీన్ని
పాజిటివ్ టర్మినల్ వచ్చి ఇది. నేను పాజిటివ్ టర్మినల్ పాజిటివ్కి, నెగిటివ్ టర్మినల్ నెగిటివ్కి పెడతాను. సో దీని డిస్ప్లే వచ్చి 1.473 అని చూపిస్తుంది. కొంచెం కింద కనెక్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడొచ్చు 1.473 అరౌండ్ 1.5 volts అనొచ్చు. నేను ఇప్పుడు ఈ బ్యాటరీని రివర్స్ చేస్తాను. అంటే పాజిటివ్ నెగిటివ్ టర్మినల్ దగ్గర పాజిటివ్ టెస్ట్ లీడ్ పెడతాను, పాజిటివ్ చోట నెగిటివ్ టెస్ట్ లీడ్ పెడతాను. సో నాకు వోల్టేజ్ మైనస్ ఇస్తుంది. సో దీని ద్వారా మనం ఏది పాజిటివ్ వైర్ ఏది నెగిటివ్ వైర్ అని కూడా తెలుసుకోవచ్చు. మల్టీమీటర్ దీనికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మరి ఇంకోటి రెసిస్టెన్స్ చెక్ చేద్దాం. నాతో ఒక రెసిస్టర్ ఉంది, దీన్ని 10 kilo ohm రెసిస్టర్ అంటారు. దీన్ని నేను డీటెయిల్గా రెసిస్టర్స్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. సో దీన్ని పెట్టి మెజర్ చేద్దామంట. రెసిస్టర్స్ టెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మీరు రెసిస్టర్స్ని ఎక్కడైనా గ్రౌండ్ మీద పెట్టే టెస్ట్ చేయాలి, లేదంటే మీకు రీడింగ్స్ అన్నీ రాంగ్ వస్తాయి. సో ఇది ఎలాగైనా పెట్టచ్చు, యూనివర్స్ ఇప్పక దాపక. సో ఇక్కడ నేను కిలో ఓమ్స్ 200 kilo ohms పెట్టాను. సో ఇక్కడ నేను మెజర్ చేసేటప్పుడు 9.9 kilo ohms చూపిస్తుంది. అవి కొన్ని ఎర్రర్స్ ఎందుకు వస్తాయంటే ఆటమ్స్ ఈ కాంపోనెంట్స్ డోప్ అయ్యేటప్పుడు కొన్ని ఎర్రర్స్ జనరేట్ చేస్తాయి. దాని నుంచి అలాగే మల్టీమీటర్ ఎర్రర్స్ ఉంటాయి కొన్ని దాని నుంచి అవి నెగ్లెక్ట్ చేయొచ్చు, ఏం పెద్ద ప్రాబ్లమ్. సో ఇది 9.9 చూపిస్తుంది, అంటే 10 kilo ohm యాక్చువల్గా. ఇంకో రెసిస్టర్ తీసుకున్నాం, ఇది రెసిస్టర్. ఓకే, దీన్ని మెజర్ చేసాను. ఇది 1 kilo ohm రెసిస్టర్ 0.9 చూపిస్తుంది. ఇది నేను యాక్చువల్గా రేంజ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ నేను 200 ohms పెట్టాను, ఇది 1 kilo ohm ఉంది. నేను దీని మీద పెట్టినప్పుడు కొన్ని హై బ్రాండ్ మల్టీమీటర్స్ అయితే మీకు ఓర్ ఆటో రేంజ్ ఉంటే ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది. సో మీకేం పెద్దగా ప్రాబ్లం ఉంది. సో నేను ఆటో రేంజెస్ సర్చ్ చేస్తున్నాను ఏమైనా తీసుకోవాలనుకుంటే. లేదు అంటే ఈ 1 అన్న నంబర్ ఉంది కానీ అలాగే డిస్ప్లే అవుతూనే ఉంటుంది. నేను ఇప్పుడు 2 పెట్టాను, 2లో 994 ఇలా నంబర్ చూపిస్తుంది. ఓకే, 1 kilo ohm అని. 2 దాటిపోయినట్టు మళ్ళీ 1కి వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు ఈ 2 రేంజ్లో నేను దీన్ని పెడతాను. మెజర్ చేసాక స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత ఓవర్ రేంజ్ వోల్టేజ్ అయిపోతుంది 1 అని చూపిస్తుంది. ఇంతే గైస్ మల్టీమీటర్ గురించి. థ్యాంక్ యూ.